తెలంగాణ రాష్ట్రంలో గడ్డపార పాలన సాగుతుందా? కమల దళపతి చేసిన గడ్డపార పాలన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయా? ఆ కామెంట్స్ చుట్టూ రాజకీయ వేడి మొదలైందా? సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ టార్గెట్ చేసిందా? జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేళ బీజేపీ దూకుడు పెంచిందా? ఇది ప్రజాపాలన కాదు, గడ్డపార రాజ్యం అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం? హైడ్రా, గాంధీ సరోవర్ ప్రాజెక్టు, ఖమ్మం కూల్చివేతలను హైలైట్ చేసి కాంగ్రెస్ ను కార్నర్ చేసిందా? నిజంగానే తెలంగాణలో గడ్డపార పాలన నడుస్తోందా? గడ్డపార వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డిని బీజేపీ ఇరకాటంలో పడేసినట్టేనా? దళపతి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల మాటల యుద్ధానికి తెరతీశాయా? ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే హైదరాబాద్ నగరంలో ఉన్న చెరువులు, కుంటలు, నాలాల పునరుద్ధరణ, ఆక్రమణల్ని తొలగించి చెరువుల్ని పరిరక్షించేందుకు హైడ్రాని తీసుకొచ్చింది. హైడ్రా ఎంట్రీతో కూల్చివేతలు చేపట్టింది. ఇక కేవలం పేదల ఇళ్లు కూల్చేసి రాజకీయ బడా వ్యాపారవేత్తల ఇళ్లు, వారి ఆక్రమణల్ని కూల్చివేయలేదనే ఆరోపణలు అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. దీంతో ప్రభుత్వం కాస్త ఇరకాటంలో పడిందనే చెప్పాలి. హైదరాబాద్ మహానగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు దీంతో హైడ్రా దూకుడుగా కూల్చివేతలు చేపట్టడంతో రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు టార్గెట్ చేశాయి. అదే క్రమంలో ఇప్పుడు మళ్లీ మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు కారణంగా 450 నివాసాల కూల్చివేత ప్రయత్నం ఖమ్మం భూదాన్ భూముల్లో పేదల ఇళ్లు కూల్చివేసింది. దీంతో వరుస కూల్చివేతల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పాలనను గడ్డపార రాజ్యం అంటూ రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడుపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆరోపించారు. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. ఇక హైడ్రా కూల్చివేతలతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. హైదరాబాద్ నగరంలో చిన్నపాటి వర్షానికే మునిగిపోయే ప్రమాదం ఉందని, దీంతో నాలాల ఆక్రమణల్ని తొలగించి నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా మూసా ఈసా సంగమం వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో గాంధీ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం పూనుకుంది. అక్కడ ఉన్నటువంటి 450 కుటుంబాలు నివాసం ఉండే అపార్ట్మెంట్ని కూల్చివేతలకు ఇప్పటికే నోటీసులు అందించింది ప్రభుత్వం. దీంతో మూసీ, గోసా, బీజేపీ భరోసా పేరుతో అపార్ట్మెంట్ వాసులతో పాటు ఇళ్లను కోల్పోయే బాధితులకు భరోసా ఇచ్చారు. అలాగే ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన బాధితుల్ని కలిసి రామచంద్రరావు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పేదల ప్రజల ఇళ్లపై సీఎం రేవంత్ రెడ్డి గడ్డపారతో పాటు మంత్రులు పారాలు పట్టుకుని రాష్ట్రంలో విధ్వంసం చేస్తున్నారని ఆయన చేసిన విమర్శలు రాజకీయ చర్చకు దారితీశాయి. ఇక గ్రేటర్ ఎన్నికల వేళ గడ్డపార పాలనా వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారితీసిందట. కూల్చివేతల విషయంలో పేద ప్రజలకు నోటీసులు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయ వసతి కల్పించకుండా ఇళ్లను కూల్చివేయడం అమానుషమని అన్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో సుమారు 450 కుటుంబాల్ని రోడ్డున పడేసేలా ప్రభుత్వం అభివృద్ధి పేరుతో పేదల జీవనోపాధిని నాశనం చేస్తోందని ఆరోపించారు. ఇది అభివృద్ధి కాదు, ప్రజలపై గడ్డపార విధ్వంసకర పాలన అని రామచంద్రరావు విమర్శిస్తున్నారు. మరోవైపు 5,000 కోట్లతో గాంధీ విగ్రహం పెట్టాలనుకుంటే పేదల ఇల్లు కూల్చేసి పెట్టడం దేనికి? అంతగా కావాలంటే సల్కాం చెరువులో అక్రమంగా నిర్మించిన ఓవైసీ స్కూల్, కాలేజీలను కూల్చేసి అతిపెద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. దీంతో రేవంత్ రెడ్డి పాలనపై బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తూ ఇదొక గడ్డపార రాజ్యమని దుయ్యబడుతూ ఉండడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో గడ్డపార రాజ్యం నడుస్తోందని బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయ విమర్శలకు పదును పెట్టారు. ముఖ్యంగా రాబోయే జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఈ గడ్డపార రాజకీయ మాటల ఎదురుదాడి కారణంగా రాజకీయం రసవత్తరంగా మారిందనడంలో ఇలాంటి అతిశయోక్తి లేదు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ 3 పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగుతోంది.
ఈ తరుణంలో ఇప్పుడు కాంగ్రెస్ ని కార్నర్ చేస్తూ హైడ్రా, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్, ఖమ్మం కూల్చివేతల్ని హైలైట్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయిందనే చర్చ సాగుతోంది. కేవలం కూల్చివేతల మీద ఉన్న ధ్యాస ప్రభుత్వ పాలన మీద రేవంత్ రెడ్డికి లేదని బీజేపీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు, పెన్షన్ల పెంపు, రైతు భరోసా నిధులు, మహిళలకిచ్చిన హామీల అమలు చేయలేదని అంటున్నారు. అలాగే నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఆర్టీసీ కార్మికుల సమస్యలు, హెల్త్ పాలసీ, సింగరేణి టెండర్ల భాగోతం, శాంతి భద్రతల అంశాలపై ధ్యాస లేకుండా పోయిందని కమలనాథులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటుందని విమర్శిస్తున్నారు. అంతేకాకుండా కేరళ ఎన్నికల కోసం మూటల పంపిణీతో పాటు మంత్రులు పంపకాల్లో బిజీగా ఉన్నారని బీజేపీ ఆరోపణలు చేస్తోంది. ఇంకా ఇష్టం వచ్చినట్టు అన్యాయంగా ఇళ్లను కూలుస్తూ పేద ప్రజల్ని నట్టేట ముంచుతున్నారని కమలదళం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ఏదేమైనప్పటికీ గడ్డపార రాజ్యం నడుస్తోందన్న రామచంద్రరావు వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మొత్తానికి గ్రేటర్ ఎన్నికల వేళ గడ్డపార పాలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. గడ్డపార రాజకీయ ఆరోపణలకు ప్రభుత్వం ఎలా స్పందిస్తోందనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో గడ్డపార రాజకీయ మాటల తూటాలు బీజేపీకి లాభిస్తాయా, లేదంటే బెడిసి కొడతాయా అన్న సందేహాలు లేకపోలేదు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కూల్చివేతలు ఆగిపోతాయా, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి తన పంతం నెగ్గించుకుంటారా అన్నది చూడాలి మరి.